ఇంటిని ఆనందమయంగా మార్చుకోండి. ప్రతి వారం మీ ఉన్నతికై జ్ఞానము, విజ్ఞానము, ధైర్యం, ఆరోగ్యం, విజయం, ఐశ్వర్యము, కీర్తి ప్రతిష్టలు, బాంధవ్యాలు, కారణాలతో నిండిన ప్రేమ, రక్షణ, కారణం లేని ప్రేమ నేరుగా మీ ఇంటిలోనే మీ జీవితాన్ని మంగళమయం చేయుటకు ఏకత్వ విశ్వవిద్యాలయ అధ్యాపకుల ద్వారా ఓం శ్రీ పరంజ్యోతి ఐశ్వర్యవరం. ఐశ్వర్యవరం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. The world is in front of you. Hold on to the ancient tradition, move on into the modern arena. Like a tree, you need the old roots. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10:30 ఇండియన్ ట్రెడిషన్లో 2 స్థాయిలలో మన ఋషులు విషయాన్ని చెప్పారు. ఒక స్థాయి పూర్తిగా వేదాంత స్థాయి, అంటే శాస్త్రీయంగా ఆలోచించి అబ్సల్యూట్ రియాలిటీ లేక బ్రహ్మ అని పేరు పెట్టాం కదా, అది కేవలం ఒక చైతన్య స్వరూపము అని చెప్పేటువంటిది అదొక స్థాయి. దట్ ఈస్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ రియాలిటీ అంటారు. హిందుత్వం, శాస్త్రీయత ప్రతి శని ఆదివారాలు రాత్రి 7:30 తిరుమల ఆలయం ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, దానికి ఏ రకంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది, ఆలయ పాలకులు ఎవరు, పాలక వర్గంలో మార్పులు ఏమైనా వస్తూ వచ్చినాయా, ఏ రాజులు ఎటువంటి సేవలు చేశారు, ఎటువంటి కానుకలు ఇచ్చారు, ఎటువంటి మడిమాన్యాలు ఇచ్చారు, ఇవన్నీ చరిత్రలో భాగంగా వస్తాయి. తిరుమల చరితామృతం ప్రతి శని ఆదివారాలు రాత్రి 9:30 ఎందరెందరినో తమ దివ్య భవ్య యోగ స్పర్శచే ప్రభావితులు గావించిన పరిపూర్ణ కుండలిని సిద్ధులు శ్రీ శేషభట్టార్ సుదర్శనాచార్యుల వారు. యోగాత్ సంప్రాప్యతే జ్ఞానం, యోగో ధర్మస్య లక్షణం. యోగము వలన సంప్రాప్యతే జ్ఞానం, జ్ఞానం లభిస్తుంది. ప్రాణోపాసన ప్రతిరోజు సాయంత్రం 4:30 Only when a human being is in a very extended periods of joyfulness, blissfulness, he will stretch himself to the limits and do what he could do to the fullest. When he is in competition, when he is in fear of failure, he will only do little better than somebody else. So the human genius is completely missing today. You are destroying the human genius through the process of education, teaching competition. సద్గురు సన్నిధిలో ప్రతి శని ఆదివారం రాత్రి 10:30 ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవతాః ప్రతి గ్రామ నివాసశ్చ భూయాద్ రక్షో నివారణే అని బ్రహ్మ చెప్పినటువంటి వాక్కు. ఒక్క ఆంజనేయ స్వామి పూజ చేస్తే సకల దేవతల్ని పూజించినట్లే అన్నాడు. దానిలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. శ్రీ ఆంజనేయం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు. మనందరికీ కూడా ఏవేవో కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. జీవితంలో ఏమైపోతామో, లేకపోతే నాకు అది వస్తే ఎవరు చూస్తారు, నాకు ఫైనాన్షియల్గా కొన్ని ఏం చేయొచ్చు అని ఇలాంటి భయాలు భావాలన్నీ కూడా మన లోపల ఇవన్నీ కూడా మన యొక్క ఈ శక్తి మండలంలో అవి కొన్ని బ్లాక్స్ కింద, కొన్ని బ్లాకేజెస్ కింద, కొన్ని గడ్డగట్టుకుపోయిన రూపాల కింద ఉండిపోతాయి. జీవనయానం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు. తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సామ్రాట్ భోక్త భవిష్యతి. ఈ దేవి ఖడ్గమాలలో 182 నామాలున్నాయి. మనల్ని మనం మార్చుకోవటానికి ఆ శ్రీచక్రాన్ని పూజ చేస్తూ ఒక్కొక్క ఆవరణం దాటాలి. శ్రీ దేవి ఖడ్గమాల శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు.
మహానుభావులైన ఋషులు ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు 88,000 మంది కౌండిన్య, అత్రి, మరీచి, దక్ష, కపిల, అగస్త్య, అక్షపాద, అంగిర, శాండిల్య, క్రతు, కణ్వ, కుత్స, భృగు, విశ్వామిత్ర, మైత్రేయ, మార్కండేయ, ఆసురి, వామదేవ, కపి, దుర్వాసో, బక, వ్యాఘ్రపాన్, మాండవ్యాది మహామునులు. ఇటువంటి మహామునులు ఏకధాటిగా అక్కడ యజ్ఞం చేస్తూ ఉండగా వారి అదృష్టం వల్ల, పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల వేదవ్యాసుని శిష్యులలో చాలా గొప్పవాడైన సూత మహర్షి అక్కడికి వచ్చాడు. శ్రీకృష్ణ లీలలు సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9:30 అహో పురుషిక, ఆవిడలో స్త్రీత్వమే కాదు, పురుషత్వము, పౌరుషము, శక్తి కనిపిస్తున్నాయి. పరమేశ్వరి జగన్మాత తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయఃపారావారం పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజని కమనీయః కవయితా. సిద్ధేశ్వరియం శనివారం, ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు. పంతులు గారు చెప్పిన టైంకి రెజ్యూమ్ పంపించేశా. పంచాంగం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. ఆత్మ పయనిస్తుంది, ఆత్మ చెలిస్తుంది. తన్నైజతి, ఆత్మ చెలించదు, కదలదు. ఆత్మ కదులుతుంది, ఆత్మ కదలదు. ఇక్కడికి పరస్పర విరుద్ధం. ఎప్పుడైతే కదులుతుంది అని అన్నాడో ఇక కదలదనే సమస్య లేదు. ఎప్పుడైతే కదలలేదు అని అన్నాడో కదులుతుంది అనేటువంటి విషయం రాదు. కాబట్టి తదేజతి, తన్నైజతి, తద్భూయే తద్వంతికే. ఆత్మ అనేది దూరంగా ఉంది, అది చాలా దగ్గరలో ఉంది. జ్ఞాన చైతన్యం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు, ఉదయం 6:30 సమస్యలు సమస్యలు సమస్యలు, జనం నుంచి మరణం దాకా ఎందుకు ఈ సమస్యలు? ఎంత కాలం ఈ సమస్య? ఇక ఈ సమస్యల నుంచి బయటపడటానికి మార్గాలు లేవా? ఎందుకు లేవు? శతకోటి సమస్యలకు అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి. ఒక్కసారి దృష్టి ఉంచండి. గార్గేయం ఎక్స్క్లూజివ్ లైవ్ షో ఆన్ యోగి టీవీ. గార్గేయం ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు. ఆ దేవదేవుని సన్నిధిలో నిత్యారాధనతో బ్రహ్మాండ నాయకుని స్మరణలో పునీతులైన దీక్షితుల తొలి దీవెన. ఓం నమో వెంకటేశాయ. నారద తీర్థం, తుంబుర తీర్థం, శ్రీవారి మెట్లు, మోకాలి మెట్లు, మాడవీధులు, శ్రీవారి పాదాలు, గోగర్భగుహ, గొల్ల మంటపం, కలియుగ వైకుంఠంలో అద్భుతాలు ఎన్నో ఎన్నెన్నో. భక్త కోటికి భక్తవత్సలుడి భక్తానుగ్రహ రూపం. తిరువీధులలో తిరునాళ్లుగా సాగే తిరువైభవం. తిరుమల మహిమను, మహత్యాన్ని ప్రతినిత్యం ప్రసారించే ప్రత్యేక కార్యక్రమమే శ్రీనివాస గోవింద. శ్రీనివాస గోవింద ప్రతిరోజు ఉదయం 8 గంటలకు. అపారమైన వేదముల్లో, విస్తారమైన ధర్మశాస్త్రముల్లో, అనంతములైన పురాణాది ఆగమాలలో విస్తరించిన ఒక మహావట వృక్షం వంటి హిందూ ధర్మానికి నమస్కారం.
ఆర్షవైభవం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీ జ్ఞానయోగిలో. పాండిత్యానికి నిజంగా సార్థకం కలగాలంటే సద్గురు యొక్క శరణాగతి వల్ల మాత్రమే లభ్యమవుతుంది అని అర్థం. ఇక్కడ సద్గురుడి దగ్గర మాత్రమే ఆయన శరణాగతి అయినప్పుడు మాత్రమే దానికి సార్థకమవుతుంది. గణపతి సచ్చిదానందం ప్రతిరోజు ఉదయం 10 గంటలకు. భగవద్గీత లోకానికి అందినది ఏకాదశి నాడు అందింది. కానీ ఈ ఉపదేశం భగవానుడు చేసినటువంటిది అమావాస్య దాటిన తదుపరి చేశాడు. మార్గశీర్ష మాసం ఆరంభం అవుతూ భగవద్గీతోపదేశం లోకానికి అందింది. శ్రీమన్నారాయణీయం సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 ఉదయం 9:30. మనం తప్పులు ఇంట్లో చేసి బరువు పెరిగిపోయాం. ఆహార విషయంలో అవగాహన లేకుండా తిన్నాం, వ్యాయామం చేయలేదు. అందుకని ఈ రెండుటి విషయాల్లో మనం చెప్పే ఇలాంటి సలహాలు సూచనలు లాంటివి విని అధిక బరువు ఉన్నవారు ఇలాంటి ఆహారపు అలవాట్లు ఇంట్లో మార్చుకోండి. 3-4 నెలలు మీరు మార్చుకునేసరికి మీలో ఎన్ని మార్పులు వస్తాయో చూసుకోండి. ఆరోగ్య రహస్యాలు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు, ఉదయం 11 గంటలకు. ఏ పని చేస్తే సంస్కృతిని అనుసరించి ఉంటుందో, ఏ పని చేస్తే శిష్టజనులు పెద్దవారు గొప్పవారు మెచ్చుకుంటారో, ఆ మంచి పని చేసేవారు అబ్బాయి, మంచి పని చేశారండి మీరు అని అందరూ మెచ్చుకుంటారో, ఏ పని చేస్తే ఇతరులకు మేలు కలుగుతుందో, ఏ పని చేస్తే ఇతరులకు కీడు తొలగుతుందో అదే నీతి అంటే. నీతి సుధ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు. మంత్రము, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అని చెప్పి వేదము 4 భాగాలుగా ఉంటుంది. చివరిది ఉపనిషత్తు, వేదము యొక్క చివర అంతంలో ఉండేది కాబట్టి ఉపనిషత్తుల్నే వేదాంతము అని అన్నారు. ధర్మపథం ప్రతిరోజు మధ్యాహ్నం 12:30. లలితా సహస్రనామాలు అత్యంత శక్తివంతమైనటువంటి సహస్రనామాలు. అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాధిభిరావృత మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. మంత్రమైన తంత్రమైన లలితాదేవికి సంబంధించిన విద్యలు అత్యుత్తమైనవి అని చెప్పారు. లలితా సహస్రం సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1 గంటకు. నీరు, గాలి, వెలుతురు వీటిలలో అనేకమైనటువంటి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాన్ని అంతా కూడా మనము స్వయంగా దాన్ని సుస్థిరంగా పెట్టుకోవడానికి ఉపాయాలు చూపించింది ఇది మా ఋగ్వేదం. భారతీయం ప్రతిరోజు రాత్రి 8:30. మానసాదేవి మహామహిమాన్వితమైనటువంటి అమ్మవారు. ఈ మహాదేవిని సర్పదోషాలను, సర్పశాపాలను, జంట నాగులను విడదీసినటువంటి దోషాలను, పాము పుట్టలను కూల్చిన దోషాలను, కాలసర్ప దోషాలను పోగొట్టుకోవడం కోసం ఈ మహాదేవిని ఆశ్రయించి ఆరాధించాలి. మానస వైభవం ప్రతిరోజు మధ్యాహ్నం 2:30. రామాయణం ఎన్ని కోట్ల జన్మలు దాన్ని అధ్యయనం చేసినా తెలుసుకోవలసిందే ఉంటుంది తప్ప, తెలిసింది ఏదైనా కనుక చూసినట్లయితే తెలుసుకోవలసిన దానికంటే తెలిసింది చాలా తక్కువగానే కనపడుతూ ఉంటుంది. రామాయణ వైశిష్ట్యం ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు.
జన్మ చక్రాన్ని, జీవన గమనాన్ని శాసించే, అనుశాసించే గ్రహగతుల విశ్లేషణ, జ్యోతిష సంశ్లేషణ, జన్మ కుండలి కార్యక్రమం సుప్రసిద్ధ జ్యోతిష నిపుణులు శ్రీ సుద్దపల్లి నాగరాజు గారిచే. జాతకంలో ఒక్కసారి మీ దోషం ఇది ఉంది అని చెప్తే జన్మ జాతకం చార్ట్ ఎప్పటికీ మారదు. ఈ రోజున పెళ్లి కోసం అడ్డుపడ్డటువంటి కుజదోషం ఏదైతే ఉందో రేపటి రోజున నీ సంసార జీవితానికి అడ్డుపడదా? మీ అందరి కోసం నేను వస్తాను ప్రతిరోజు కూడా జన్మకుండలి కార్యక్రమంలో. జన్మకుండలి లైవ్ ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 జ్ఞానయోగి వీక్షకులకు సువిశేష కానుక సుందరకాండ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అమృతవచనములలో ప్రతిరోజు మధ్యాహ్నం 4:30 మీ జ్ఞానయోగిలో. త్రయంబకంలో ఆవిర్భవించిన దక్షిణ గంగ ధర్మ మోక్షదాయిని, దరిచేరు వారికి అభయప్రదాయిని, అఖండ అమ్నాయ అపూర్వ మన గోదావరి నదీమ తల్లికి రాజమండ్రి పుష్కర ఘాట్లో ప్రతినిత్య హారతి మహోత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్య సహకారంతో ప్రతి పౌర్ణమికి మహాహారతి, 18 పర్వదినాలలో అఖండ హారతి. ఈ నిత్యహారతి మహోత్సవ విభవాన్ని వైభవాన్ని ప్రతిరోజు సాయంత్రం 6:30 జ్ఞానయోగిలో ప్రత్యక్ష ప్రసారం. తపస్సులకు, జ్ఞానులకు, ఉత్తమోత్తములైనటువంటి వారికి, పశుపక్షాదులకు జన్మజన్మలుగా అనేక రకాలైనటువంటి కర్మలను మోస్తున్నటువంటి మానవ శరీరంలో ఉన్నటువంటి సకల బాధలను నశింపచేయగలిగేటువంటి శక్తి గాయత్రి మంత్ర రాజానికి ఉన్నది. కరుణామయి అమ్మ సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 7:30 జ్ఞానయోగి టీవీ ప్రేక్షకులకు శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమాలు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అమ్మవారి అవతార అలంకార విశేషాలు, నవదుర్గలు అలంకారాలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు. మహామహిమాన్వితాలు, మంత్ర పరివేష్టితాలు, అష్టాదశ శక్తి పీఠాలపై బృహద్వి సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారిచే అష్టాదశ శక్తి పీఠాలు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, రాత్రి 7:30 అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గాదేవి లీలా విశేషాలు, శ్రీ మాతృ విలాసం ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సకల లోకమాత సర్వసిద్ధి ప్రదాత ఆదిపరాశక్తి లీలలు బ్రహ్మశ్రీ స్వయంపాకుల కోటేశ్వర శర్మ గారిచే సర్వం శక్తిమయం ప్రతిరోజు మధ్యాహ్నం 3:30. ఊరు బతుకు కోరే గౌరమ్మ మా బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక బతుకమ్మ జాతరపై ప్రత్యేకం బంగారు బతుకమ్మ ప్రతిరోజు సాయంత్రం 4:30. ఆదిపరాశక్తి తత్వం, దేవి తత్వం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రతిరోజు రాత్రి 10 గంటలకు. ఈ నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమాలు మీకోసం. అమ్మవారి స్మరణతో పునీతులవుదాం.